నమస్కారం. నా పేరు వసంత వెంకటేశ్వర్లు. నేను లఘుద్యోగ భారతి తెలంగాణ ప్రాంత ప్రెసిడెంట్. ఇంతకుముందు మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా లఘుద్యోగ భారతి సూక్ష్మ లఘు మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి దేశంలో అతిపెద్ద ఎక్కువ మెంబర్స్ని కలిగి అన్ని క్షేత్రాలను అన్ని ఇండస్ట్రీస్ యొక్క మెంబర్షిప్ కలిగినటువంటి అతిపెద్ద సంస్థ. తెలంగాణలో కూడా ప్రారంభమై 10 సంవత్సరాలైంది. తెలంగాణలో 600కు పైగా మెంబర్స్ని కలిగి 20 జిల్లాలలో యొక్క లఘుద్యోగ భారతికి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈరోజే మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. దాంట్లో రాబోయే రోజుల్లో జూన్ జూలై వరకు మిగిలినటువంటి 13 జిల్లాలలో కూడా లఘుద్యోగ భారతి పనిని తీసుకెళ్లాలని చెప్పి యోజన చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. లఘుద్యోగ భారతి ఏ అసోసియేషన్స్కు పోటీ కాదు, ఏ అసోసియేషన్కు వ్యతిరేకం కూడా కాదు. ఎందుకంటే మధ్యతరగతి పరిశ్రమల్లో ఇక్కడ నడిపించే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను వాటి పరిష్కారం దిశగా అందరినీ కలుపుకొని, అన్ని అసోసియేషన్స్ కలుపుకొని, అన్ని లోకల్ బాడీ అసోసియేషన్ కలుపుకొని, అన్ని ఐలా అసోసియేషన్ కలుపుకొని వాళ్ళందరినీ కూడా ఒక సంఘటన ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఆ సమస్యను మన రాష్ట్ర ప్రభుత్వానికి, అవసరమైతే ఆ సమస్య కేంద్ర ప్రభుత్వానికి నివేదించేటువంటి ఒక కోఆర్డినేషన్ కలిగినటువంటి ఒక సంస్థగా లఘుద్యోగ భారతి తెలంగాణలో పని ప్రారంభించింది. దీంట్లో గతంలో పిఎఫ్ ఫ్యాక్టర్కి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. పిఎఫ్ ఫ్యాక్టర్ 1 మెయింటైన్ చేయాలి, లేకపోతే లీడు లాగ్లో ఒక పెనాల్టీ వేసి చాలా వరకు ఒక బిల్లులు వచ్చేదానికన్నా 4 ఇంతలు 5 ఇంతలు బిల్స్ వచ్చి చిన్న పరిశ్రమలు చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నప్పుడు అసోసియేషన్స్ అందరినీ కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని మేము లఘుద్యోగ భారతి దాన్ని లీడ్ చేసి ఒక సమస్య ఈ విధంగా 30,000 బిల్లు వచ్చిన వాళ్ళు ₹1,00,000 బిల్లు, 1,00,000 వచ్చిన వాళ్ళు ₹4,00,000 బిల్లు కట్టడం అనేది చిన్న పరిశ్రమలు చాలా ఇబ్బంది. కరెంటు బిల్లు కట్టలేక పరిశ్రమలు మూతపడతాయి. ఈ మూతపడేటువంటి విధంగా మీరు పాలసీ తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చిన పాలసీ మీద ఎవరికి కూడా వాళ్ళకి అవేర్నెస్, వాళ్ళకి అవగాహన లేదు. కాబట్టి అవగాహన పెట్టకుండా, అవగాహన సదస్సులు పెట్టకుండా, అవగాహన కలిగించకుండా ఇక మీరు జీవో తీసుకురావడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మా లఘుద్యోగ భారతి నుంచి అన్ని అసోసియేషన్ కలుపుకొని ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి ఇక ఈఆర్సీ చైర్మన్ గారికి నివేదించడం జరిగింది. దాంట్లో కేసు వైజ్గా ఒక్కొక్క ఇండస్ట్రీకి ఎంత బిల్లు ఎక్కువ వచ్చింది, ఈ కారణంగా అని చెప్పి అన్ని గమనించిన తర్వాత ఈఆర్సీ ఉద్యోగ పరిశ్రమలకు అనుకూలంగా ఒక జీవోను కూడా మనం అడిగినటువంటి దాంట్లో దాదాపు అన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద విజయం. ఒక రకంగా అసోసియేషన్స్ అన్ని కలిపి లఘుద్యోగ భారతి లీడ్ చేసిన కారణంగా ఒక పెద్ద విజయం అనేది చెప్పాలి. ఎందుకంటే లఘుద్యోగ భారతిలో చిన్న పరిశ్రమలు చాలామంది కరెంటు బిల్లులు కట్టలేక ₹1,00,000 బిల్లు వస్తే ప్రొడక్షన్ పెరగకుండానే, ఆపరేట్ చేయకుండానే ఒక ఉన్నంతలో 4 ఇంతలు 5 ఇంతలు కరెంటు బిల్లు వస్తే అవి మూతపడే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు కట్టలేరు అని చెప్పి మనం రికమెండేషన్ కారణంగా ఒక పెద్ద అందరినీ కలుపుకొని సాధించినటువంటి ఒక మంచి అవకాశము, మంచి విజయం కూడా. అదేవిధంగా ఇంతకుముందు మా నేషనల్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, అంటే ఏకలవ్య పరిశ్రమలకు చాలామందికి నైపుణ్యం కలిగినటువంటి ఎంప్లాయ్మెంట్, నైపుణ్యం కలిగినటువంటి స్కిల్ కలిగినటువంటి ఎంప్లాయ్మెంట్ యొక్క యూత్ అవసరం ఉన్నది. కానీ ఐటీఐలో బయటకు వచ్చేటి వాళ్ళు కేవలం ఏదో ఒకటి మాత్రమే అయితే, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మెకానిజం కానీ, అవి ఒక్క నైపుణ్యం తీసుకుని బయటకు వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిశ్రమల యొక్క అవసరానికి అనుకూలంగా మ్యాచ్ కావట్లేదు. కాబట్టి మేమేం చెప్పినామంటే ఖమ్మం మా యొక్క లఘుద్యోగ భారతి యూనిట్ అక్కడ ఉన్నటువంటి మా యొక్క స్టేట్ ట్రెజరర్ యొక్క ఇనిషియేషన్ తీసుకొని, కమిటీ ఇనిషియేషన్ తీసుకొని ఆ యొక్క ఐటీఐ ప్రిన్సిపాల్తో మాట్లాడినాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మీరు బయటకు వచ్చే స్టూడెంట్స్కు మల్టిపుల్ స్కిల్స్, అంటే అన్ని రకాల నైపుణ్యత కలిగినటువంటి ఒక కోర్సును డెవలప్ చేయండి. ఆ కోర్స్ చేస్తే ఏమవుతుందంటే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు ఎలక్ట్రీషియనే కాకుండా ఆయన కంప్యూటర్లో కూడా టాలీ, మిగిలినటువంటి అన్ని నైపుణ్యాలు కలిగినటువంటి వాళ్ళు పని నేర్చుకుని కానీ బయటికి రాగలిగితే ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీస్కు చాలా స్కిల్ మ్యాన్ అవసరం ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు పెట్టుకునే అవకాశం ఉందని చెప్పి ఒక మోడల్గా మేము ఖమ్మం ఐటీఐ వెళ్తున్న ఒక ఎంఓయూ సైన్ చేసి అక్కడ వాళ్ళతో ఒక కోర్సును మనం ఒక సపరేట్ కోర్సును ఇచ్చి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన కారణంగా ఈరోజు దాదాపు 200 మందికి ఐటీఐ చేసి బయటకు వచ్చే వాళ్ళకు అక్కడ గ్రాడ్యుయేట్ పరిశ్రమల యొక్క యాజమాన్యాలతో మాట్లాడి మనకు వాళ్ళకు ఉపాధి కల్పించడం, అదేవిధంగా ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి స్కిల్ మ్యాన్ పవర్ మనము ఒక రిక్రూట్ చేసే ఒక సంస్థగా, ఒక మీడియేషన్ ప్లాట్ఫామ్గా లఘుద్యోగ భారతి పనిచేసింది ఇక్కడ.
అదేవిధంగా మన దగ్గర ఐఏసిటీ ఒకటి నాచారంలో ఉంది. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ తరపు నుంచి చాలా టెక్నాలజీస్ను రీసెర్చ్ చేసి రెడీగా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కింద ఉన్నటువంటి చిన్న పరిశ్రమల వాళ్ళకి తెలియదు. కాబట్టి మేము ఏం చేసినాం, ఇండస్ట్రియల్ విజిట్ పేరు మీద ఐఏసిటీ వాళ్ళతో టైం తీసుకొని వాళ్ళందరినీ కూడా అక్కడ విజిట్ చేయించి వాళ్ళ దగ్గర దాదాపు 2600 టెక్నాలజీస్ రెడీ చేసి వాళ్ళు పేటెంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. కానీ మన ఇండస్ట్రీలో వాళ్ళకి చాలామంది తెలియదు. వీళ్ళందరినీ మనం ఇండస్ట్రియల్ విజిట్ పేరు మీద తీసుకెళ్ళి చూపించినాము. చూపించిన తర్వాత ఇండస్ట్రీలో చాలామంది ఆ టెక్నాలజీ కొనుక్కోవడానికి రెడీ అవుతున్నారు. అదేవిధంగా దేశం మొత్తంలో ఎక్కడెక్కడ ఎవరికి ఏ టెక్నాలజీ అవసరం ఉంది, ఏ అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం ఉంది, లేటెస్ట్ యొక్క టెక్నాలజీ ఏముంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పాదన ఎట్లా చేయాలనేటువంటి విషయంలో లఘుమధ్య భారతి ఎంఎస్ఎంఈ యొక్క ఎంటర్ప్రైనర్కు హెల్ప్ చేసే విధంగా, తోడ్పాటు చేసే విధంగా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో అన్ని ఐటీఐ యొక్క ప్రిన్సిపాల్తో మాట్లాడి స్టేట్ గవర్నమెంట్ యొక్క సహాయం తీసుకొని వాళ్ళకి మ్యాన్ పవర్ను మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు నేర్పించాలా, ఏ విధంగా నేర్చుకున్న వాళ్ళు బయటకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి యూత్కు పరిశ్రమలకు ఒక ప్లాట్ఫామ్, ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పిస్తే కావాల్సిన స్కిల్ మ్యాన్ పవర్ దొరుకుతుంది. వాళ్ళకు కూడా ఉపాధి కూడా కల్పించినట్టు అవుతుంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని అసోసియేషన్స్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్లో తీసుకుని అందరితో కూడా ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా తెలంగాణ యొక్క లఘుమధ్య భారతి కమిటీ ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేయాలని చెప్పి మా కమిటీలో నిర్ణయం చేయడం జరిగింది. నమస్కారం, ధన్యవాదాలు.